మంగా ఆ, ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. మంగా చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 20 అచ్చా అచ్చా. ఏంద్రా ఆ రంగొచ్చి క్రీమ్ నొప్పుడేటి, ముఖానికి రుద్దుడేటి, ఏటి కథ? అది కొట్టుకొచ్చే వాళ్ళు నన్ను గ్లామర్తో చూస్తే బాగుంటుందని. కొట్టుకొచ్చే వాళ్ళు చూడాల్సింది నీ గ్లామర్ని కాదు, సరుకుల్ని. రే, నేను రాజోలు పోయేస్తాను, కూర్చో చూసుకో. అలాగే ఆ. మంగా. మంగ మన కొట్టుకి వస్తున్నట్టుందా? ఒరే సీను, ఏంటన్నా? నా కొట్లో పని ఉంది కానీ నువ్వు రాజోలు వెళ్ళి చౌదరి గారిని కలిసిరా. నేనా? నువ్వే. రే, చౌదరి గారిని కలిసి డబ్బు ఇచ్చేసిరా. వెళ్ళు వెళ్ళు. పడతావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావు. రా మంగా రా. ఏం కావాలి? ఈ సరుకులు ఇవ్వండి. ఈ కాగితం ఎంత అదృష్టం చేసుకుందో. అదేంటి? ఊళ్ళో వాళ్ళకైతే ఇది. నువ్వు నా సొంత మనసులాడ్డాను కదా, నేను మోసం చెయ్యొచ్చా? అందుకే తీసేసా. ఎలాండి తొందరగా, టైం అయిపోతుంది. చెల్లి రా చెల్లి, రోజు లేటే. వస్తున్నా. ఇదిగో, ఈ రోజు ఆడికెళ్తున్నా. ఇంకాడికే పేరారం. ఆత్రేయపురంలో సంత జరుగుతుంటే పేరవరం ఎందుకు? అమ్మని దీనికి ఏ రోజు ఎక్కడ సంత జరుగుతుందో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆత్రేయపురం సంతకి వెళ్ళిపోతారే. అక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అలాంటప్పుడు మనం మిగతా ఊళ్ళు వెళ్ళామనుకో, అమ్మేది మనం ఒక్కడమే, కొనేది బోల్డ్ మందే. వ్యాపారం ఎస్కలెంట్గా ఉంటుంది. అందుకే వెళ్తున్నానే. అంతేనా, లేక ఊరికి కొత్తగా వచ్చిన మంగ కోసం వెళ్తున్నావా? మంగెవరు? మంగెవరే? ఈ మధ్యన కొత్తగా పేరవరం వచ్చి హోటల్ ఎట్టిందిలే. అలాగా, నువ్వు చెప్పేదాకా నాకు అస్సలు తెలదే. అయినా ఇంట్లో 7 పొలాలు నేను నెట్టుకొని బయట తిండి తింటానే. తినకపోతే మంచిదే, తిన్నామని తెలిసిందనుకో నీ పేగులు చుట్టి రిబ్బన్లా కట్టి ఎగరేస్తాను. అర్థమైందా? తాలిగట్టిన మర్నాడు తెలిసిపోయింది. ఏంటి కొనిగేది వెళ్ళు. వస్తాను, తొందరగా వెళ్ళాలి, టైం అయిపోయింది. మంగదారికి వెళ్తుంటే అడ్డు వస్తావేట్రా? పుల్లరాజు దారా కూర్చో. మంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. ఇదేంటో ఇలా పడిపోయాడు? అసలు ఉన్నాడో పోయాడో చూడు. పుల్లరాజు, రేయ్ పుల్లరాజు. అమ్మయ్య, థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ. వేడి వేడిగా ఉప్మా పెసరట్టు ఇవా, ఆకలేస్తుంది. అలాగే. ఒరే పుల్లరాజు, నీది అసలే అరప్రాణం కదరా. అంత ఆవేశంగా అంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కను రా. మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాడేటప్పటికి నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు రా. నమస్తే నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు, ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతారి టిఫిన్ సెంటర్ దగ్గర ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వెధవలందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. మంగా ఇది ఉంచు. ఏంటది? ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు అని. అది కనెక్షన్ ఉంటే బాగుంటుందని. అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగ, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం. అందుకే ఈ చిన్న బహుమతి. అమ్మా తెలివైనోడే. ఉంచు చెప్తా. మంగా జాగ్రత్త, మా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇచ్చే ముందు చిన్నది ఇచ్చి తర్వాత పెద్దది అడుగుతారు. జాగ్రత్త. గవర్నమెంట్ మంగ, నాకు బయట కాసింత పని ఉంది, మళ్ళీ వస్తా. టచ్లో ఉంటాను. బాయ్.
ప్రెసిడెంట్ సెల్ ఫోన్ ఇచ్చి మంగకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడ్రా. ఆడది ఎప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు పడదరా, మరి ప్రాణాలు ఇచ్చేవాడు పడుద్ది. ప్యానాలు ఇచ్చేసినాక అది పడి చెట్టు పడబోతేట్రా. ఒరే నీ వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా. యా ప్రాణాలు ఇచ్చడం నిజంగా ఇచ్చడం కాదు, ఆ. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓహో ఇప్పుడు సినిమాల్లో ఆ. హీరోయిన్ కోసం హీరోలు ఫైటింగ్ చేస్తారే, అలాగరా ఎద్దవా. మరి అలాగైతే మనం కూడా ఫైటింగ్ చేసేద్దాం. వెళ్ళండి. ఎలా చెప్పారు? సూపర్ అండి. నమస్కారం. నమస్కారం. ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? త్వరలో శ్రీరామనవమి వస్తుంది కదా. ఆ తర్వాత కృష్ణాష్టమి, వినాయక చవితి కూడా వస్తాయి. అయితే ఏమిటట? ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు గత ఏడాది కన్నా ఘనంగా చేద్దామని. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు? మీరే. మరి నిర్ణయాలు తీసుకోవలసింది ఎవరు? అర్థమైంది. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. ఏం ప్రోగ్రాం పెట్టిద్దాం? ఇలియానాని పిలిపించి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. జరిగే విషయం చెప్పు. ఓ పని చేద్దాం. ఏమిటో? మన మంగ తయారు చేత డ్రామా వేయిద్దాం. ఆహా పక్కుడు నిన్ను కానండి ఈయన అడిగే ఓటు మంగతయారు కనుక డ్రామా చేస్తే జనం ఎరగొచ్చేస్తా. జనం వస్తారు సరే, నాటకం వేయడానికి మంగ ఒప్పుకుంటుందా అని. ఒప్పిద్దాం. ఒప్పుకుందే అనుకో, ఏమి నాటకం వేయిద్దాం? ఏమే ఇస్తాం? సతీ ప్లస్ సావిత్రి. సతీ ప్లస్ సావిత్రి, సతీ మైనస్ సక్కుబాయి. మా అంగకంత ప్లస్ అవ్వరా? నిజమేనండి. మంగకి పాంచాలి క్యారెక్టర్ అయితే కరెస్ట్. అయితే ద్రౌపది వస్త్రాభరణ ఇద్దాం. వస్త్రాభరణం అంటే ద్రౌపది చేయలాగేదేనా? అదేరా. అయితే నేను లాగుతా. లాగుతారా ఏండే? ఆ చీరలాగే నాటకం ఖాయం చేసేయండి. మీరు రిబ్బన్ కట్ చేసిన దగ్గర నుంచే మంగన టైప్ లో చూడాలని తెగ ఉత్సాహపడిపోతాను. నీకే కదా మా ప్రెసిడెంట్ గారికి చూడాలని ఉండదేంటి? అయినా క్యారెక్టర్ మా అంగ ఒప్పుకుంటుందేటి? ఎలాగలాగో ఒప్పించండి, వెళ్ళండి. ఆహా ధర్మరాజు ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. వస్తాం. ఒరే రండిరా. మరి 50,000 అంటుంది, ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. రే, మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడమే ముఖ్యం. ఏమంటుంది రా మంగ? 50,000 అడుగుతుంది. 50,000. ఉన్నారుగా 5గురు, తలా 10,000 వేసుకోండి. ఆహా మేము అందరం కలిసి 50,000 వేసుకొని మంగ చేత ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది కరెక్ట్. 30 30,000. ఓకే మంగా, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. సైకిల్ పై పులిరాజు వెనకాల కపిరాజు. డైరెక్టర్ గారు వీళ్ళేనండి నేను చెప్పిన మహానటులు. మీ బ్యాచ్ అని చెప్పు, నట్లో కదా నేను చెప్తాను. ఏమయ్యా అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా ఏదో అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అదైతే లేదండి. ఉంటే మేమే చేసేవాళ్ళంగా డైరెక్షన్. ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్షన్ డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా. డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్ ఫెలో. ఓ, తమరికి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా వెరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా వెరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేస్తున్న నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద. ద్రౌపది వస్త్రాపహరణం అండి. ఛే, ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని 1000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా లాగుతానే ఉంటారు ఇట్రా. అదైతే కొంచెం గ్లామర్ గా ఉంటదని. చీర ద్రౌపదా? నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్ లా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి చీరలా తాగడానికి మందు. అలాగే వెళ్ళు.